కూటమి ప్రభంజనం సృష్టించింది. వైసీపీ పాలనలో ఇబ్బంది పడ్డ టీడీపీ కేడర్ జోష్లో ఉంది. కానీ ఆ నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లలో మాత్రం ఉత్సాహం కనిపించడం లేదు. ఇన్ఛార్జి లేక సమన్వయం లోపించింది. పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇంతకీ ఆ నియోజకవర్గమేది? తెలుగు తమ్ముళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి? వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలు తీవ్ర వేధింపులకు గురయ్యారు. కేసులతో ఒత్తిళ్లకు గురైన నేతలంతా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కేడర్లో జోష్ కనిపిస్తున్నప్పటికీ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో మాత్రం ఆ పరిస్థితి లేదు. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ స్థానాన్ని కమలదళానికి కేటాయించారు. అయితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయానికి అనుగుణంగా ఇక్కడ కేడర్ అంతా కలిసికట్టుగా పనిచేసి బీజేపీ అభ్యర్థి ఈశ్వర్రావును గెలిపించుకున్నారు. ఫలితంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సిక్కోలు గడ్డపై మొదటిసారి కాషాయ జెండా ఎగిరింది. ఇంతవరకు బాగానే ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగానే కనిపిస్తోంది. దీనికి కారణం టీడీపీ ఇన్ఛార్జి లేకపోవటమే. ఎన్నికల ముందు వరకు మాజీ మంత్రి కళా వెంకట్రావు ఇన్ఛార్జిగా వ్యవహరించేవారు. కేడర్ మొత్తం ఈయన అడుగుజాడల్లోనే నడిచేది. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ఎచ్చెర్ల నియోజకవర్గ కార్యకర్తలే ముందుండేవారు. రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో టీడీపీ చేపట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ, సభ్యత్వ నమోదు వంటి కార్యక్రమాల్లో తెలుగు తమ్ముళ్లు టాప్ 10లో ఉండేవారు. అయితే ఎన్నికల్లో ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న కళా వెంకట్రావుకు విజయనగరం జిల్లా చీపురుపల్లి సీటు ఇవ్వడంతో అక్కడకు వెళ్లారు. గెలిచిన తర్వాత అక్కడే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతే, అప్పట్నుంచి ఎచ్చెర్ల టీడీపీ కేడర్ను ముందుండి నడిపే నాథుడు కరువయ్యారు. ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు గతంలో టీడీపీలో పనిచేశారు. ఆ పరిచయాలు, సత్సంబంధాలతో ఈశ్వర్రావు ఇరు పార్టీల కేడర్లోనూ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కానీ ఇన్ఛార్జి లేకపోవడంతో నియోజకవర్గ ముఖ్య నేతలంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కేడర్ ఉత్సాహవంతంగా పనిచేస్తున్నప్పటికీ ఇక్కడ మాత్రం ఆ జోష్ కనిపించడం లేదు. పార్టీ అధిష్టానం తక్షణమే నియోజకవర్గ ఇన్ఛార్జిని నియమించాలన్న డిమాండ్ వస్తోంది. మరోవైపు ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీలుగా ఇప్పటి వరకు స్థానికేతరులే ఎక్కువ మంది పనిచేశారు. బలమైన కేడర్ ఉన్నప్పటికీ స్థానికులకు అవకాశాలు రాకపోవడంతో నేతల్లో కొంత అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న బలమైన నేతల్లో ఎవరికైనా పార్టీ బాధ్యతలు అప్పగించాలని కేడర్ కోరుతోంది. వాస్తవానికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ గెలిచే స్థానాల్లో ఎచ్చెర్ల కూడా ఒకటిగా అందరూ భావించారు. కానీ చివరి నిమిషంలో పార్టీ అధిష్టానం బీజేపీకి ఆ సీటు కేటాయించడంతో కేడర్ కొంత నిరాశకు గురైంది. ఇప్పటికైనా ఎచ్చెర్ల నియోజకవర్గంపై పార్టీ అధినేత చంద్రబాబు దృష్టి పెట్టాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. ముందుండి పార్టీని నడిపించే నేతను నియమించాలని సూచిస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేతో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ఓ నేత అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఎచ్చెర్ల విషయంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.